హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. వెల్కమ్ టు ప్లాటో ఆన్లైన్ అకాడమీ. ఈ ప్లాటో సార్ వచ్చేసి రానున్న రోజుల్లో భయంకరమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది కాబట్టి ఎప్పుడు ఆఫ్లైన్ స్టార్ట్ అవుతుందో ఎప్పుడు మళ్ళీ ఆఫ్లైన్ క్లోజ్ అవుతుందో తెలియని పరిస్థితుల్లో విద్యార్థులకి ఈ పోటీ పరీక్షల్లో మనము అండగా అందుబాటులో ఉండి ఈ పోటీ పరీక్షల్లో విజేతలుగా మనం ముందుకు తీసుకెళ్లే సమయం కాబట్టి, ఎందుకంటే సార్ నోటిఫికేషన్ వచ్చిందనుకో వితిన్ 35 డేస్లో ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది. అప్పట్లాగా సంవత్సరాల పడి ఉండదు సార్. గతంలో నోటిఫికేషన్ వచ్చిందంటే ఎగ్జామ్ ఎప్పుడు రాసేదో, హాల్ టికెట్ ఎప్పుడు అయిపోయేదో, వాడు అప్లై చేయక ముందుకు అప్లై చేసేటప్పుడు పెళ్లి కాలేదు, ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు కొడుకో బిడ్డ అయ్యేది. అలాంటి పరిస్థితులు ఉండేది. ప్రజెంట్లీ సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది. ఏ మూమెంట్లో వచ్చిన నోటిఫికేషన్ వచ్చినా మీరందరూ కూడా ఎదుర్కొనే విధంగా సార్ వచ్చేసి సిద్ధంగా ఉండాలనే లక్ష్యంతో ఈ ప్లాటో యాజమాన్యం మీకు ఒక క్వాలిటీ సబ్జెక్ట్ను, ఒక నాణ్యతమైన సబ్జెక్ట్ను అందిస్తూ విద్యార్థుల విజయాల్లో మనం తోడుగా నిలబడాలని ఈ ప్లాటో మీ ముందుకు వస్తున్న సంఘటన. అందుకే సార్ ఆ ప్లాటో యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్లాసెస్ అన్నిటిని మీరు సద్వినియోగపరచుకోండి. వీటి ద్వారా వచ్చేసి ఈ పోటీ పరీక్షల్లో మీరు ఒక విజేతగా నిలబడగలగాలంతే. ఒక్కొక్క సబ్జెక్టు క్షుణ్ణంగా చదవాలి. క్షుణ్ణంగా ఆదరబాదర కాకుండా ఒక టైం టేబుల్తో, ఒక ప్లాన్తో ముందుకు రావాలి. సమయం లేదుగా. వితిన్ 10-15 డేస్లో నోటిఫికేషన్ రావడం పక్కా. ఈ నోటిఫికేషన్లో మీరందరూ విజేతలుగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. సార్ నెలకు ₹1,00,000 ఇచ్చిన ప్రైవేటే సార్. చిన్నప్పటి గవర్నమెంట్ నెలకు 5,000 ఇచ్చిన చాలు సార్. గవర్నమెంట్ సెక్టార్ అది వేరు సార్. అందుకే చాలామంది సార్ ఇక్కడ చాలామంది ఈ గవర్నమెంట్ సెక్టరు వైపే వస్తున్నారు. చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది సార్. ఈ కాంపిటీషన్లో నువ్వు ఒక విజేతగా ఉండాలి. నీకెవరు పోటీ కాదు, నీకు నువ్వే విజేత. రేపటి నువ్వే విజేత. ఈ జాబ్ నువ్వే క్యాచ్ చేయాలి. ఒక ఆఫీసర్గా నువ్వు ఉండాలి. రేపు నేను సైలెంట్ కొట్టాలి నీకు. నీ బాడీ మీద కాకి చొక్కతో, బుల్లెట్తో ఊళ్ళకి వెళ్తుంటే ఆ లక్ష్యమే, ఆ ఆనందమే వేరు సార్. అందుకే జాగ్రత్త చదవండి సార్. ఈ నోటిఫికేషన్లో క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరు మీరు విజేతలుగా తిరిగి వెళ్ళాలి సార్. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు టోటల్ ఎనఫ్ సార్. క్లాసెస్ వినండి సార్. మీరు బయట ఏ మ్యాగజైన్, ఏ బుక్స్ అవసరం లేదు సార్. అన్ని రకాల మీ క్లాసెస్ మేము అందిస్తున్నాం సార్. ఏదో 2 టాపిక్ చెప్పి, 2 అంశాలు చెప్పి ఆ రెండింటి మీద గంట సేపు కాదు సార్. మిగిలిన అంశాలు ఎడిపోతాయి. అయ్యే వస్తే నీకు నమ్మకం ఏముంది? అన్నీ కవర్ చేస్తే ఏదో ఒకటి రావచ్చు కదా. అందుకే సార్ నేను చెప్తున్నా, అంతర్జాతీయ అంశాలే ఉన్నాయి, జాతీయ అంశాలే ఉన్నాయి, రాష్ట్ర స్థాయి అంశాలే ఉన్నాయి. ఇది 22 ఏళ్ళ అనుభవం సార్. అనేకమైన ఎస్ఐలు, అనేకమైన గ్రూప్ 2 చూసిన సార్. ఈసారి మిమ్మల్ని అందరిని ఒక విజేతలుగా చూడాలి. మీ అమ్మ నాన్న కళ్ళలో మీరు ఆనందం చూడాలి. నా కూతురు ఒక ఆఫీసర్ అయింది, నా కొడుకు ఒక ఎస్ఐ అయిండు, నీ గురించి నీ పల్లె 10 మంది చెప్పుకోవాలి, పలానా అబ్బాయికి జాబ్ వచ్చిందని చెప్పి. ఆ రేంజ్లో మీరు ఉండాలి సార్. ఆ రేంజ్లో నువ్వు ఉండాలి సార్. ఉంటారు సార్, ఉండి తీరుతారు సార్. ఈ ప్లాటో మీకు కావాల్సిన నా క్వాలిటీ సబ్జెక్ట్ మీకు అందిస్తుంది సార్. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ చేద్దాం సార్. 2021 జూలై 9 నాడు
చైనా శత్రు నౌకల పైన దాడి చేసే రోబోను ఆవిష్కరించింది సార్. వచ్చేసి ఇక్కడ ఒక సముద్రంలో శత్రువులను తిప్పి కొట్టే విధంగా ఒక చైనా అత్యాధునికమైన రోబోను తయారు చేసింది. ఒక కృత్రిమ మేధో శక్తి ద్వారా మానవుని యొక్క ఆదేశాలు లేకుండా, ఒక రిమోట్ కంట్రోల్ ద్వారా మానవుని యొక్క ఆదేశాలు లేకుండా వెళ్ళి శత్రుపై అవలీలగా దాడి చేసే ఒక రోబోను అక్కడ రూపొందించిన చైనా యూనివర్సిటీ అంటే అర్బిన్ ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సార్. ఒక ప్రపంచ చరిత్రలో శత్రువు నౌకలపై దాడి చేసే రోబోను ఆవిష్కరించిన దేశం పేరేమిటి? మానవుని యొక్క ఆదేశాలు లేకుండా ఒక కృత్రిమ మేధో శక్తి ద్వారా శత్రుపై దాడి చేసే రోబోను ఏ దేశం రూపొందించింది? ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో నీకు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ నుంచి ఇది సార్ రేపు ఎగ్జామ్లు అడిగే బిట్ సార్. ఇది సార్ వచ్చేసి కూడా ప్రధానంగా ఒక 2021 సంవత్సరం సార్. ఇక్కడ జూలై 10 నాడు సార్ ఒక జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీ ఇలా సభ్యులకు రిజర్వేషన్లను కల్పించాలని ప్రతిపాదించారు సార్. వచ్చేసి ఇంతవరకు సార్ వచ్చేసి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ యొక్క అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీలకి ఇక్కడ ప్రాధాన్యత లేదు. అందుకే 2011 లెక్కల ప్రకారం దాదాపు ఇక్కడ సార్ జమ్మూ కాశ్మీర్లో ప్రజెంట్లీ 87 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి సార్. ఈ యొక్క పునర్విభజన యొక్క కమిటీ 4 రోజుల పాటు పర్యటించి ఈ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది. రేపు త్వరలో జమ్మూ కాశ్మీర్లో జరగబోతున్న శాసనసభ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకు 7 స్థానాలు కేటాయిస్తామని ఒక ప్రకటన చేయడం జరిగింది సార్. రేపు పోటీ పరీక్షలు ఏమంటారు సార్? ఈ మధ్యనే ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో లేదా ఏ అసెంబ్లీలో తొలిసారిగా ఎస్సీ ఎస్టీలకి ఇక్కడ రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించబోతున్నారు. ఈ టైపులో రేపు కరెంటు పాలిటీ పరంగా అడిగే అవకాశం ఉంటుంది సార్. వచ్చేసి ఇక్కడ ప్రధానంగా ఒక కైటాక్స్ గార్మెంట్స్. ఈ కైటెక్స్ గార్మెంట్స్ అనే సార్ ఇది. ఈ కైటెక్స్ గార్మెంట్స్ అనేది కేరళకు సంబంధించిన, కేరళ రాష్ట్రానికి సంబంధించిన ఒక టెక్స్టైల్ సంస్థ సార్. వరంగల్లో కాకతీయ టెక్స్టైల్స్ లో 1000 కోట్ల రూపాయలు సార్. ఇక్కడ 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన సంస్థ సార్ ఇది.
రేపు పోటీ పరీక్షల్లో రేపు కరెంట్ అఫైర్స్ పరంగా తెలంగాణ కరెంట్ అఫైర్స్ పరంగా అడగబోతున్న అంశం ఇస్తారంటే, ఒక వరంగల్ జిల్లాలో కాకతీయ టెక్స్టైల్ పార్కులో కైటెక్స్ గార్మెంట్స్ అనే సంస్థ 1000 కోట్ల రూపాయల యొక్క పెట్టుబడి పెట్టబోతుంది అంటే వస్త్రాల యొక్క ఉత్పత్తి కోసం. ఈ సంస్థ ఏ రాష్ట్రానికి సంబంధించింది? వరంగల్లో కాకతీయ టెక్స్టైల్స్లో ఏ సంస్థ 1000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టబోతుంది? ఇది సార్ రేపు ఇంపార్టెంట్ ఎగ్జామ్లో వచ్చేసి రేపు తెలంగాణ కరెంట్ అఫైర్స్ పరంగా సార్. తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఉంది, ఏపీ కరెంట్ అఫైర్స్, జాతీయ కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్. కొంతమంది ఏపీ విద్యార్థులు తెలంగాణ అంశాలు అనుకోదు, ఎక్కడో బీఆర్ అంశం చదువుకుంటున్నాం అట్లా ఎప్పుడు అనుకోదు. ఈ అంశాలన్నిటి మీద ఫోకస్ చేసుకోవాలి, ఈ అంశాలన్నిటిపై మీకు అవగాహన రావాలి. అర్థమైంది కదా సార్? ఒక వెంకయ్య నాయుడు సార్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా సార్ ఇక్కడ మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 2021 సార్ ఇక్కడ జూలై 10 నాడు ఓ కరోనా కట్టడికి 5 పంచసూత్రాలు సార్, 5 పంచసూత్రాలని ప్రారంభించారు సార్. ఇక్కడ ఏందొకటి, కరోనా భయాలు విడాలి, మనకేమైంది అనుకోవాలి, మనకేది రాదు అనుకోవాలి, మనం ఆరోగ్యంగా ఉన్నాం అనుకోవాలి. మరొకటి, ఇతరులకు సహాయం చేయాలి. కరోనా వచ్చిన సందర్భంలో పుకార్లు అపోలతో ఆందోళన తప్పదు. పుకార్లు అపోలతో ఆందోళన యూట్యూబ్లో వస్తుంటాయి. ఆడ స్టార్ట్ అయింది, ఏడో స్టార్ట్ అయింది టీవీలో చెప్తుంటారు. అవన్నీ మనం పట్టించుకోదు, మన వేళ మనం వెళ్ళాలి. భాష అభివృద్ధికి 5 సూత్రాల ప్రతిపాదన. భాష అభివృద్ధి సార్, కొత్త కథల పుస్తక ఆవిష్కరణ సార్. ఈ పుస్తకం అంటే కొత్త కథలు అనే పేరుతో 5 సూత్రాలను ఈ వంశీ ఆర్ట్ థియేటర్ వారు రాస్తే, రూపొందిస్తే ఆ నవలను నిన్న వెంకయ్య నాయుడు హైదరాబాదులో ఆవిష్కరించిన సంఘటన సార్. ఈ మధ్యన సార్ కరోనా కట్టడికి సంబంధించి 5 పంచసూత్రాలతో ఉన్న యొక్క బుక్కును, కొత్త కథల పుస్తకాన్ని రూపొందించింది ఎవరు? ఈ కొత్త కథల పుస్తకం దేనికి సంబంధించింది? ఇది సార్ రేపు పోటీ పరీక్షల్లో మనకు అడుగుతున్న యొక్క అంశాలు సార్. అదేవిధంగా సార్ వెంకయ్య నాయుడు జూలై 10 నాడు టెర్రస్ గార్డెన్ పేరుతో, ఈ టెర్రస్ గార్డెన్ పేరుతో ఒక టెర్రస్ గార్డెన్ పేరుతో సార్ ఇక్కడ వెంకయ్య నాయుడు ఒక ప్రత్యేక నవలను ఆవిష్కరించారు. ఖాళీ మిద్దె మీద మొత్తం ఖాళీ ప్లేస్ ఉంటాయి, ఆ మిద్దె మీద మేడల మీద ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ చెట్లు పెంచుకోండి, అక్కడ చెట్లు పెంపొందించుకోండి. మనకు ఆక్సిజన్ లభిస్తుంది, మన కూరగాయలు మనమే పండించుకొని తినొచ్చు, మనకు అన్ని రకాల ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని చెప్పి ఒక టెర్రస్ గార్డెన్ అనే పేరుతో నవలను కూడా ఆవిష్కరించింది వెంకయ్య నాయుడు సార్. ఈ మధ్యన సార్ ఇక్కడ 2 పిల్లల చట్టాన్ని తీసుకొచ్చిన రాష్ట్రం. ఎవరైతే 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటారో రాబోయే రోజుల్లో వాళ్ళకు వచ్చే ప్రభుత్వం యొక్క ప్రజా సంక్షేమ కార్యక్రమాల నుండి అనర్హులు, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అర్హులు కారు అని చెప్పి అస్సాం ఈ చట్టాన్ని తీసుకొస్తే ఇవాళ 22 కోట్ల పైగా జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, 22 కోట్ల పైగా ఉన్న జనాభా ఉన్న యొక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సార్
ఈ ఉత్తరప్రదేశ్ యొక్క రాష్ట్రము జనాభా తగ్గించాలనే ఒక లక్ష్యంతో, జనాభా నియంత్రణ చేయాలనే ఒక ఉద్దేశంతో ఇద్దరు పిల్లల యొక్క నిబంధనలతో ఉన్న కొత్త చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఇలాంటి చట్టాన్ని గతంలో ఆల్రెడీ అస్సాంలో త్వరలో అమలు పరచబోతున్నారు. ఉత్తరప్రదేశ్లో కూడా ఇలాంటి యొక్క నిబంధన త్వరలో అమల్లోకి రాబోతున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి సేమ్ ఇక్కడ కూడా సార్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం ఎక్కువ ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉంటే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ సంక్షేమ పథకాలు కానీ అందవిగా అని చెప్పి వాటిపై ఆంక్షలు విధిస్తుంది. రేపు జాతీయ స్థాయిలో కరెంట్ అఫైర్స్ పరంగా ఇంపార్టెంట్ సార్. ఉత్తరప్రదేశ్ 75 జిల్లాలు సార్, 403 ఎమ్మెల్యే సార్. ఇక్కడ ఎమ్మెల్యేస్ 31 రాజ్యసభ స్థానాలు సార్, 80 లోక్సభ స్థానాలు సార్ ఉత్తరప్రదేశ్. రేపు పోటీ పరీక్షల్లో రేపు కరెంటు పాలిటీ పరంగా ఏ టైపులు అడుగుతారు సార్ అంటే, ఈ మధ్యనే ఈశాన్య భారతదేశంలో ఏ రాష్ట్రం ఇద్దరు పిల్లల నిబంధన చట్టాన్ని తీసుకొచ్చింది. త్వరలో ఉత్తర భారతదేశంలో ఏ రాష్ట్రం ఇద్దరు పిల్లల యొక్క చట్టాన్ని తీసుకురాబోతుంది. ఇది రేపు పోటీ పరీక్షలో మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఇక్కడ నుంచి ఉంటుంది సార్. ఓకేనా సార్? మరొకటి సార్ వచ్చేసి సార్ మరి ప్రధానంగా సార్ వచ్చేసి ఇప్పుడు నెల్లూరు అంటే ఒక 2021 సంవత్సరం సార్. ఇక్కడ అక్టోబర్ అంటే జూలై 12 నాడు GISAT-1 అనే ఒక ఉపగ్రహం సార్. ఇది ఇప్పటికీ 2 సార్లు యొక్క ఉపగ్రహం వాయిదా పడింది సార్. రేపు 2021 జూలై 12 నాడు 5:30 గంటలకు శ్రీహరికోట నుండి అంతరిక్షంలోకి పంపించబోతున్నారు సార్. కరోనా వ్యాప్తి తర్వాత ఇస్రో 2వ ప్రయోగం సార్ ఇది. ఒక 2021 సంవత్సరం ఫిబ్రవరి 28 నాడు PSLV-C-51 రాకెట్ ద్వారా 19 ఉపగ్రహాలు విజయవంతంగా పంపించుకున్నాం. మళ్ళీ ఈ ఇయర్లో ఇది సార్ వచ్చేసి రేపు పోటీ పరీక్షలో ఏమంటాడు సార్ అంటే, సార్ ఇక్కడ ఒక మాట యాక్చువల్గా సార్ ఇది జూలై యాక్చువల్గా ఈ శాటిలైట్ సార్ ఇక్కడ 2021 జూన్ 12 అనుకున్నారు, జూలై 12 అనుకున్నారు. లేదు, ఇప్పటికి సార్ ఇక్కడ ఆగస్టు 12, రేపు ఆగస్టు 12వ తేదీన నెల్లూరు జిల్లాలో సతీష్ ధావన్ సెంటర్ నుండి ఒక అంతరిక్షంలోకి పంపించబోతున్న ఉపగ్రహం సార్ అంటే GISAT-1. ఈ ప్రపంచంలో ఒకే రోజు ఒకే రాకెట్ ద్వారా 143 ఉపగ్రహాలను 2021 జనవరి 24 నాడు ఫాల్కన్ 9 రాడార్ రాకెట్ ద్వారా స్పేస్ ఎక్స్ సంస్థ ఫ్లోరిడో అంతరిక్ష కేంద్రం నుండి పంపిస్తే ఒక 2017లో మనం 104 ఉపగ్రహాలు పంపించాం. వీళ్ళు 143 ఉపగ్రహాలు పంపించారు. ఈ ప్రపంచంలో ఒకే రోజు ఒకేసారి అత్యధిక ఉపగ్రహాలు పంపింది స్పేస్ ఎక్స్ సంస్థ 143, మనం 104. రేపు 2021 ఆగస్టు 12 నాడు అంతరిక్షంలో భూ ఉపరితలం యొక్క వాతావరణం అధ్యయనం కోసం, విపత్తుల యొక్క సమాచారం కోసం పంపించబోతున్న శాటిలైటే GISAT ఉపగ్రహం సార్ వచ్చేసి ఇది ప్రధానంగా.
సార్ ఇక్కడ ప్రధానంగా సార్ ఒక 2021 సార్ ఇక్కడ జూలై 10-11 తేదీలో సార్ ఇక్కడ ఇటలీ దేశంలో వెన్నీస్ నగరంలో సార్ G20 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశం నిర్వహించారు సార్. వచ్చేసి ఒక 1999 సెప్టెంబర్ 25 నాడు ఏర్పడింది. 2021 వెరీ వెరీ బిట్ ఇంపార్టెంట్ సార్. అక్టోబర్ 31 నాడు రోమ్లో G4 దేశాలంటేనేమో ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ఏర్పడింది సార్. G5 దేశాలంటేనేమో అభివృద్ధికి దగ్గరలో ఉన్న దేశాలు సార్. G7 కంట్రీస్ అంటేనేమో అభివృద్ధి చెందిన యొక్క దేశాల సమస్య సార్. G20 అంటేనేమో ఇందులో ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ వ్యవస్థను కలిగి ఉన్న దేశాలు. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ వ్యవస్థను కలిగి ఉన్న దేశాలు సార్ ఇవి. అభివృద్ధికి చాలా దగ్గరలో ఉన్న యొక్క దేశాలు సార్ ఇవి. ఈ దేశాలు సార్ ఇక్కడ ప్రధానంగా సార్ ఇక్కడ వివిధ బహుళ జాతి సంస్థలు, కార్పొరేట్ సంస్థల అధినేతలు వివిధ కంపెనీల్లో పెట్టుబడులకు పన్ను మినహాయింపులు ఇవ్వాలి, ఒక పన్ను మినహాయింపు ఇవ్వాలని చెప్పి విదేశాల్లో పెట్టుబడుల పన్ను తగ్గించేందుకు కార్పొరేట్ సంస్థలు అనుసరించే వ్యూహాలకు చెక్కు పెట్టాలి అనే అంశంపై ఈ సమావేశంలో పిలుపునివ్వడం జరిగింది. ఈ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన దేశాలు సార్ ఇవి. ఒక 91 నుండి 99 మధ్య ప్రపంచ దేశాలు ఆర్థిక మంద ఊబిలో ఉన్నప్పుడు ఇలాంటి ఆర్థిక మందానికి రేపు భవిష్యత్తులో ఏ ప్రమాదం వచ్చినా ఎదుర్కొనే విధంగా కలిసికట్టుగా ముందుకు పోవాలనే లక్ష్యంతోనే 1999 సెప్టెంబర్ 25 నాడు ఏర్పడింది ది గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా ఏమంటాడు సార్? 2021 గుర్తుపెట్టుకోండి. 2020లో G21లో G20 ఏ సమావేశమైనా ఇటలీలో జరుగుతుంది. ఆర్థిక మంత్రులు కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కానీ, పర్యావరణ మంత్రులు కానీ, సాంస్కృతిక మినిస్టర్ సమావేశం కానీ ఇదంతా అక్కడే. నెక్స్ట్ ఇయర్ ఇండోనేషియాలో జరుగుతుంది. ఆ నెక్స్ట్ ఇయర్ మన దగ్గర జరుగుతుంది. వచ్చేసి 2021 అక్టోబర్ 31 నాడు G20 దేశాలకు అధినేతల సమావేశం కూడా రేపు రోమ్లో జరగబోతున్న సంఘటన సార్. ఇది రేపు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ సార్. సార్ ఇవాళ ఒక మైలురాయి సాధించబోతుంది సార్ మన బండ్ల శిరీష సార్. బండ్ల శిరీష తెలుగు తేజం సార్. గుంటూరు జిల్లా సార్ బండ్ల శిరీషది. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా వర్జిన్ గెలాక్టిక్ సార్. ఇక్కడ వర్జిన్ గెలాక్టిక్, ఈ వర్జిన్ గెలాక్టిక్ మానవ సహిత నౌక VSS యూనిటీ 22 సార్. ఒక తెలుగు అమ్మాయి సార్ ఇక్కడ ఈరోజు అంతరిక్ష పర్యటనకు వెళ్ళడం జరిగింది సార్.
ఒక కల్పన చావ్లా, సునీత విలియమ్స్ తర్వాత ఈ ఘనత సాధించిన మన తెలుగు తేజం సార్ ఇక్కడ బండ్ల శిరీష సార్. అమెరికన్ న్యూ మెక్సికో ప్రాంతం నుండి ఈరోజు వర్జిని గెలాక్టిక్ మానవ సహిత నౌక విఎస్ఎస్ యూనిట్ 22 ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళినాక మన తెలుగు అమ్మాయి సార్ వచ్చేసి సుమారు సార్ ఇది 15,000 మీటర్ల ఎత్తులో తీసుకెళ్తుంది. ఈమెతో పాటు టోటల్ 7 మెంబర్స్ సార్. 7 అంతరిక్షంలోకి సార్ వెళ్తున్నారు. యాక్చువల్గా సార్ వచ్చేసి ప్రధానంగా మన యొక్క 1984లో మనము రాకేష్ శర్మను పంపించుకున్నాం. రాకేష్ శర్మ పంజాబ్ రాష్ట్రం సార్. రష్యా సహకారంతో పంపించుకున్నాం. ప్రపంచంలో తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళిన వ్యక్తి యూరీ గగరిన్. 2021 ఏప్రిల్ 12 నాటికి యూరీ గగరిన్ అంతరిక్షంలోకి వెళ్ళి దాదాపు 60 ఏళ్ళు పూర్తయింది సార్. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి లేడీ వాలంటీర్ తెలుసుకోవా? ఒక 1997లో కల్పనా చావ్లా అంతరిక్షంలోకి వెళ్ళింది సార్. నాసా సంస్థను మళ్ళీ 2003 ఫిబ్రవరి 1న కొలంబియా నౌకా ప్రమాదంలో మరణించిన సార్ వచ్చేసి 2006లో సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి సార్ 195 రోజులు. 2012లో రెండవసారి 127 రోజులు సార్. 127 రోజులు. ఇక్కడ ఏంటి సార్ అంటే వచ్చేసి ఇక్కడ ప్రధానంగా సార్ ఒక సంస్థకి ఒక అంతర్జాతీయ ఒక అంతరిక్ష సంస్థలో పనిచేస్తున్న ఒక వ్యక్తి సార్ మన శిరీష బండ్ల. ఇప్పటి వరకు ఎంతమంది భారతీయులు అంతరిక్షంకి వెళ్ళారంటే 4. భారతదేశం ఎంతమందిని పంపించిందంటే ఒక్కరినే రాకేష్ శర్మ. మనం రష్యా సహకారంతో పంపించుకున్నాం. కల్పనా చావ్లా హర్యానా రాష్ట్రమే, కపిల్ దేవ్ హర్యానా రాష్ట్రమే, మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో చివరి ప్లేస్ ఉన్న రాష్ట్రం హర్యానా. కల్పనా చావ్లా తొలిసారిగా అంతరిక్షం వెళ్ళింది. అమెరికా నాసా స్పేస్ సెంటర్ ట్రైనింగ్ ఇచ్చింది. అమెరికా నాసా స్పేస్ సెంటర్ పంపించింది. రెండోసారి 2003 జనవరి 16న అంతరిక్షంకి వెళ్ళి ఫిబ్రవరి 1వ తేదీన భూమికి తిరిగి వస్తున్న మూమెంట్లో కొలంబియా నౌకా ప్రమాదంలో టెక్నికల్ ప్రాబ్లం వల్ల చనిపోయింది. మరి సునీత విలియమ్స్ను కూడా అమెరికా నాసా స్పేస్ సెంటర్ పంపించింది. ఎన్ఆర్ఐ పర్సన్, గుజరాత్ రాష్ట్రం ఆమెది, సునీత విలియమ్స్ది. మరి ముఖ్యంగా సార్ తొలిసారిగా 195 రోజులు, రెండోసారి 127 రోజుల పాటు ఉంది. ఈరోజు ఒక వర్జిన్ గెలాక్టిక్, ఒక ప్రముఖ అంతరిక్ష సంస్థ పేరు వర్జిన్ గెలాక్టిక్ యొక్క అంతరిక్ష సంస్థ సహకారంతో విఎస్ఎస్ యూనిట్
22 యొక్క VMS-E1 యొక్క నౌక, VSS యూనిటీ 22 VMS-E1 యొక్క నౌక ప్రత్యేక విమానముల వెళ్ళు అంతరిక్షములకి వెళ్ళడం జరిగింది సార్. ప్రత్యేక వ్యోమ నౌక సార్. ఈమెతో పాటు టోటల్ 7 మెంబర్స్ సార్. ఒక కల్పన చావ్లా తర్వాత, సునీత విలియమ్స్ తర్వాత ఈ ఘనత సాధించిన 3వ భారత మహిళ ఈమె. ఎంతమంది భారతీయులు? 4. మహిళలు ఎంతమంది అంటే 3. శిరీష బండ్ల, కల్పన చావ్లా, సునీత విలియమ్స్. రేపు 2023లో సార్ ఇక్కడ ఇండియా గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా సొంతంగా 3 వ్యక్తులు రేపు మనం అంతరిక్షంలో పంపించుకోబోతున్నాం. అది గనక సక్సెస్ అయితే ఈ ప్రపంచంలో మనకు తిరిగే లేదు సార్. ఈ ప్రపంచంలో ఒక మైలురాయి సాధించబోతున్నాం సార్ ఈ భారతదేశం. ఈ నెల చివరిలో బ్లూ ఆరిజన్ న్యూ షెపర్డ్ అనే నౌక ద్వారా అంతరిక్ష పర్యటన కోసం వెళ్ళబోతున్న ధనవంతుడు సార్ జెఫ్ బెజోస్ తన సోదరుడితో పాటు వాలీ పంకుతో పాటు వీళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళబోతున్న సంఘటన సార్. రేపు బండ్ల శిరీష గురించి కంపల్సరీగా బిట్టుండే సార్ పోటీ పరీక్షలు. ఏమంటాడు సార్? ఈ మధ్యన 2021 జూలై 11 నాడు అంతరిక్షంలోకి వెళ్ళిన 3వ భారత సంతతి మహిళ పేరు ఏం పేరు? ఈ మధ్యన బండ్ల శిరీష ఏ అంతరిక్ష సంస్థ సహకారంతో అంతరిక్షంకి వెళ్ళింది? వర్జిన్ గెలాక్టిక్. ఏ నౌక ద్వారా వెళ్ళింది? VSS యూనిట్ 22 VMS-E నౌక ద్వారా. మన గుంటూరు సార్. వీళ్ళు ఎప్పుడో ఈమె చిన్న వయసులో ఉన్నప్పుడే వీళ్ళ కుటుంబం అమెరికాకి వెళ్ళి స్థిరపడి సార్. ఈ బెడ్రూప్ కంపల్సరీ ఇంపార్టెంట్ సార్ పోటీ పరీక్షల్లో సార్. వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా ఆల్రెడీ ఇప్పటివరకు ప్రధానమంత్రి పదవి దగ్గర రాలేదు. కాంగ్రెస్ నుంచి విభేదించి ఎన్సిపి అనే పార్టీ పెట్టాడు. నేషనల్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు గతంలో సోనియా గాంధీని విభేదించి సోనియా గాంధీపై అనేకమైన విమర్శలు చేసి ఒక ఎన్సిపి పార్టీ పెట్టి కొన్ని సందర్భంలో కీలకమైన పరిస్థితుల్లో చక్రం తిప్పారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. భారత క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా పనిచేశారు. శరద్ పవార్ సొంత రాష్ట్రం సార్ ఇక్కడ మహారాష్ట్ర. ఈ శరద్ పవార్ యొక్క సొంత రాష్ట్రం సార్ ఇది ఒక మహారాష్ట్రం. ఇలా దేశంలో ప్రధానమైన పార్టీలు బీజేపీకి వ్యతిరేక పార్టీలతో కలిసి కొన్ని పార్టీలు ఇలా ఈరోజు తన్ని రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవార్ అని చెప్పి ఇలా ప్రకటిస్తున్నాయి. ఇప్పటికీ ఒక ఎన్నికల యొక్క సార్ ఇప్పటికీ వచ్చేసారు ఇక్కడ కొన్ని పార్టీలు కలిసి రేపు భవిష్యత్తులో 2023 ఎన్నికల్లో రాష్ట్రపతి మీరే, మా రాష్ట్రపతి అభ్యర్థి మీరే అని చెప్పి అడుగుతూనే ఒక సంఘటన ఉన్నది సార్. రేపు బీజేపీ యొక్క వ్యతిరేక పార్టీల యొక్క రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరు పోటీలో ఉండబోతుంది సార్ అంటే శరద్ పవార్ సార్. ఒక మహారాష్ట్రానికి చెందిన వ్యక్తి సార్ వచ్చేసి తను.
మరి ముఖ్యంగా సార్ ఇప్పటికి సార్ ఇక్కడ చాలా రాష్ట్రాలు గోవధ నిషేధం గోవధ నిషేధం మధ్యప్రదేశ్, యూపీ, కర్ణాటక, గుజరాత్, రాష్ట్రాలలో హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అమలు ఉంది. ఈరోజు 2021 సంవత్సరం సార్, 2021 జూలై 11 నాడు సార్ అస్సాం గోరక్షణ బిల్లుతో ఇవాళ అస్సాం గోరక్షణ బిల్లు అని చెప్పి ఇక్కడ ఈ రాష్ట్రంలో బిల్లు ప్రవేశపెట్టారు. గోవధ నిషేధం వ్యతిరేకంగా గోవులు సంరక్షించాలి, గోవులను కాపాడుకోవాలని చెప్పి ఈ అస్సాం ప్రతిపాదించిన గోరక్షణ బిల్లు సార్ ఇది. దీని పక్కన పొరుగు రాష్ట్రాలు ఇక్కడ మేఘాలయ, మిజోరము, నాగాలాండ్ వీళ్ళు సార్ ప్రధానంగా గొడ్డు మాంసాన్ని బాగా తింటారు సార్. దీనిపై వచ్చేసి ఇక్కడ మిజోరం, నాగాలాండ్, ఈ మిజోరం, నాగాలాండ్ రాష్ట్రాలు సార్ ఇక్కడ మేఘాలయ, మిజోరం, నాగాలాండ్ రాష్ట్రాలు సార్. మరి మిజోరం, నాగాలాండ్ మాత్రం ఈ బిల్లుపై ఏమి స్పందించలేదు. కానీ మేఘాలయ మాత్రం వచ్చేసి ఇక్కడ ఒక మేఘాలయ ప్రభుత్వం మాత్రం సార్ దీనివల్ల మా ప్రజల ఆర్థిక వ్యవస్థ ప్రభావితం అవుతుంది, కేంద్రం జోక్యం చేసుకోవాలి అని అస్సాంకు వ్యతిరేకంగా. ఎందుకంటే ఎందుకు మరి ఈ రాష్ట్రం వేరు ఆ రాష్ట్రం వేరు కదా అంటే మేఘాలయ రాష్ట్రానికి, ఆ నాగాలాండ్ రాష్ట్రానికి, మిజోరాం రాష్ట్రాలకి, ఈ రాష్ట్రాల చివరికి ఉంటాయి కాబట్టి ఇతర రాష్ట్రాల నుండి గోవులు ఇక్కడ అస్సాం రాష్ట్రం నుండి వెళ్తుంటాయి. అస్సాం రాష్ట్రం నుండి మేఘాలయ, మిజోరం, నాగాలాండ్ రాష్ట్రాలకి గోవులు తరలిస్తుంటారు. ఈ చట్టం అమలులోకి వస్తే మా రాష్ట్రం నుండి గోవులు అక్కడ ఎగుమతి వద్దు అని చెప్పి అంటది. కాబట్టి దీనివల్ల కొన్ని వేల కుటుంబాలు బాగుపడుతున్నాయి, కొన్ని వేల కుటుంబాలు దీనిపై జీవనాధారాన్ని కొనసాగిస్తున్నాయని చెప్పి ఆ రాష్ట్రాలు అంటున్నారు. మరి అస్సాం ఏమంటుంది? మేము ఇప్పుడు కాదు నాయన, గతంలో 1950 సంవత్సరంలో వచ్చేసరి ఇక్కడ ఉన్న అస్సాం పశు సంరక్షణ చట్టాన్నే మేము తీసుకొస్తున్నాం తప్ప మేము కొత్తగా తీసుకొచ్చింది ఏమి లేదని చెప్తుంది. ఈ మధ్యనే 2 పిల్లల నిబంధన చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ మధ్యన వచ్చేసరి ఇక్కడ మత మార్పిడుల నిషేధ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈరోజు గోరక్షణ బిల్లు కూడా అస్సాం స్టేటు తీసుకొచ్చిన సంఘటన సార్. ఇది రేపు కరెంట్ అఫైర్స్ పరంగా జాతీయ స్థాయిలో చాలా ఇంపార్టెంట్ సార్ వచ్చేసింది. ముఖ్యంగా ఇక్కడ నుంచి ప్రధానంగా సార్ బిట్టుబడే అవకాశం ఉంటుంది ఏరియా నుండి జాతీయ స్థాయిలో. అసెంబ్లీ స్థానాలు 126 సార్. జగదీష్ ముఖి అస్సాం యొక్క గవర్నర్ సార్. కజిరంగా ఖడ్గ మృగాలకు ప్రసిద్ధిగాంచిన కజిరంగా నేషనల్ పార్క్ ఇక్కడే ఉంది. ఒంటి కొమ్ములతో ఉన్న ఖడ్గ మృగాలు సార్ ఇక్కడే. కజిరంగా నేషనల్ పార్క్ ఇక్కడే. సార్ ఇక్కడ ప్రధానంగా 2021 సంవత్సరం సార్ ఇక్కడ జూలై 10 నాడు రవిశంకర్ ప్రసాద్, ఈ రవిశంకర్ ప్రసాద్ తమిళనాడుకు
గవర్నర్గా నియమితులు సార్ ఇక్కడ. ఈయనకన్నా ముందు బన్వార్ లాల్ పురోహిత్ ఉండే సార్ ఇక్కడ. బన్వార్ లాల్ పురోహిత్. ఈ బన్వార్ లాల్ పురోహిత్ యొక్క పదవీ కాలం కంప్లీట్ అయిపోయింది. ఈ బన్వార్ లాల్ పురోహిత్ యొక్క స్థానంలోనే ఈ రవిశంకర్ ప్రసాద్ అయిన గవర్నర్గా నియమితులయ్యారు. రవిశంకర్ ప్రసాద్ సార్ కేంద్ర మాజీ ఐటీ శాఖ మంత్రి సార్, కేంద్ర న్యాయశాఖ మంత్రి సార్, ఒక కీలకమైన మంత్రి పదవులు కూడా నిర్వహించిన వ్యక్తి సార్. జూలై 7 నాడు మంత్రివర్గం విస్తీరణ 1 అవర్లో జరగబోతున్న మూమెంట్లోనే సీనియర్లు మొత్తం కూడా ఇక్కడ రాజీనామా చేయడం జరిగింది సార్. అందులో భాగంగా రవిశంకర్ ప్రసాద్ సార్. ఓకే సార్, ఇక్కడ రేపోటీ పరీక్షలో మనకు అడుగుతాడు సార్ కరెంటు పాలిటీ నుండి 5 రాష్ట్రాలు ఇచ్చి 5 రాష్ట్రాల గవర్నర్ చేంజ్ అయిపోయారు కాబట్టి ఈ రాష్ట్ర గవర్నర్ ఎవరు? రవిశంకర్ ప్రసాద్ ఏ రాష్ట్ర గవర్నర్? ఈ మధ్యన వార్తలకు వస్తున్న రమేష్ బయాస్ ఏ రాష్ట్ర గవర్నర్గా ఉన్నారు? రమేష్ బయాస్ ఏమే జార్ఖండ్. నారాయణ్ ఆర్య ఈయనేమి ఉత్తరాఖండ్. అదేవిధంగా సార్ వచ్చేసి మధ్యప్రదేశ్ మంగూబాయ్ చెంగుబాయ్ పటేల్. ఈ నారాయణ ఆర్య సార్ ఇక్కడ ప్రధానంగా త్రిపుర సార్. ఇక్కడ ఒక హిమాచల్ ప్రదేశ్ రాజేంద్రనాథ్ విశ్వనాథ్, హర్యానా బండారు దత్తాత్రేయ, మిజోరం ఖమ్మంపాటి హరిబాబు, తావర్చంద్ గెలాట్ ఈయన సీనియర్ మంత్రి, మన వరకు మంత్రిగా పనిచేసిన వ్యక్తి. కర్ణాటక గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన సంఘటన సార్ వచ్చేసి ఇదని ఇక్కడ ప్రధానంగా. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఒక సిబి జార్జ్ సార్ ఇక్కడ. ఒక సిబి జార్జ్ కువైట్లో భారత రాయబారి సార్ వచ్చేసి కువైట్లో భారత రాయబారిగా పనిచేస్తున్న వ్యక్తి ఈయన సార్. మరి భారత్లో కోవిషీల్డ్ సార్ ఇక్కడ. ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఆమోదించింది సార్ వచ్చేసి ఇక్కడ కువైట్. దాదాపు 2 లక్షల యొక్క కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ మనం పంపించాం. ఇప్పటి వరకు సార్ వచ్చేసి దాదాపు 60 దేశాలకు పైగా ఇండియా కోవిడ్ వ్యాక్సిన్ పేద దేశాలకు అందించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు ప్రధానంగా సార్ దాదాపు వచ్చేస్తారు ఇది ఒక ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి సార్ ఇక్కడ. లక్ష్మీ పార్వతి ఈ తెలుగు అకాడమీ సార్ ఒక 1968 ఆగస్టు 6న ఏర్పడింది సార్ తెలుగు అకాడమీ. ఈ తెలుగు అకాడమీకి వచ్చేసరి ఇక్కడ ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తెలుగు సాంస్కృతిక అకాడమీగా పేరు మార్చడం జరిగింది సార్. ఒక 2021 సంవత్సరం సార్ ఇక్కడ జూలై 10 నాడు ఏపీ ప్రభుత్వం సార్ ఇక్కడ వచ్చేసి ఈ మధ్యనే తెలుగు అకాడమీకి పేరు మార్చింది. ఈ మధ్యనే తెలుగు అకాడమీకి ఏమని పేరు మార్చారు? ఈ మధ్యనే తెలుగు అకాడమీకి ఆంధ్రప్రదేశ్ తెలుగు సాంస్కృతిక అకాడమీగా పేరు మార్చారు.
తెలుగు అకాడమీ చైర్మన్ ఎవరు? లక్ష్మీ పార్వతి. ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవులపల్లి అమర్. సమాచార చట్టం ప్రధాన కమిషనర్ రమేష్ కుమార్. ఎన్నికల ప్రధాన కమిషనర్ నీలం సాహ్ని. ప్రభుత్వ ప్రధాన కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్. సార్ ఇక్కడ సార్ మరి ముఖ్యంగా సార్ ఒక ప్రపంచంలో పురాతనమైన సార్ ఇక్కడ పురాతనమైన టెన్నిస్ టైటిల్ సార్ వింబుల్డన్. లండన్లో గ్రాస్ కోర్టులో నిర్వహిస్తారు సార్ వచ్చేసి ఈ వింబుల్డన్. ఇప్పటివరకు వింబుల్డన్ దాదాపు 9 సార్లు నిర్వహించలేదు సార్ వచ్చేసి. వింబుల్డన్ 9 సార్లు నిర్వహించలేదు సార్. లాస్ట్ ఇయర్ లాక్డౌన్ వల్ల, కోవిడ్ వైరస్ వల్ల రద్దయిపోయింది. వివిధ కారణాల వల్ల ఇప్పటివరకు 9 సార్లు వింబుల్డన్ జరగలేదు సార్. ఒక ప్రపంచంలో అత్యున్నతమైన టెన్నిస్ టోర్నమెంట్ సార్ ఇది వింబుల్డన్. మరి వింబుల్డన్ టైటిల్ను నిన్న సార్ వింబుల్డన్ టైటిల్ను ఈరోజు విజేత ఎవరు సార్? ఈరోజు 6:57 ఈ టైటిల్ విజేత సార్ ఇక్కడ టాప్ ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఆస్ట్లే బట్టి సార్ ఈ టైటిల్ విజేత. ఈమె కెరీర్లో సార్ వచ్చి అక్కడ ఈమె ఎవరిని ఓడించింది సార్ అంటే చెక్ రిపబ్లిక్ చెందిన కరోలినా ప్లిస్కీవా. ఈ కరోలినా ప్లిస్కీవాను ఈమె ఓడించడం జరిగింది సార్ ఇక్కడ యాష్ బట్లీ. ఈమె కెరీర్లో సార్ ఇక్కడ 2వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సార్ వచ్చేసి. అంతకుముందు ఫ్రెంచి టైటిల్ సార్. 41 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా దేశానికి ఈ విభాగంలో వింబుల్డన్ టైటిల్ సాధించడం జరిగింది సార్. వింబుల్డన్ టైటిల్ 41 ఏళ్ల తర్వాత రేపు సార్ ఫైనల్లో రేపు ఈ టైటిల్ను ఆడబోతున్న క్రీడాకారులు నవాకో జోకోవిచ్ సెర్బియా దేశం సార్. మారియా బెన్నివిటి ఇటలీ క్రీడాకారుడు సార్. ఈ ఇద్దరి మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది సార్. ఈ వింబుల్డన్ టైటిల్ కనుక సాధిస్తే నవాకో జోకోవిచ్ 5వ టైటిల్. ఈ టైటిల్ కనుక ఆయనకు వస్తే 20వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సార్. 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్లో గెలుచుకున్న వారిలో 3వ వ్యక్తి అవుతాడు. ఫస్ట్ రోజర్ ఫెదరర్, తర్వాత రఫేల్ నడాల్. ఒకవేళ ఈయన ఈరోజు టైటిల్ కనుక సాధిస్తే 3rd పర్సన్ అవుతాడు సార్. ఇక్కడ మారియా బెన్నివిటి సాధిస్తే ఒక సంచలనమే సార్ వచ్చేసి ఇక్కడ. ఇప్పటికీ నవాకో జోకోవిచ్ ఆస్ట్రేలియా టైటిల్, ఫ్రెంచి టైటిల్ సాధించి ఈ ఊపులో ఈ ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతున్నారు సార్. ఒకరి కరెంట్ అఫైర్స్ పరంగా పోటీ పరీక్షలు అడగబోతున్న బిట్ సార్. 2021 సంవత్సరం జూలై 11 నాడు వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత ఆస్ట్లే బట్టి ప్రపంచంలో నెంబర్ 1 క్రీడాకారిణి ర్యాంకులో ఉన్న సార్ ఆస్ట్లే బట్టి. ఏ దేశం చెందిన వ్యక్తి, ఏ క్రీడాకారుని ఓడించి ఈ టైటిల్ను సాధించింది. ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో మనకి ఎగ్జామ్లో ఇక్కడ సార్ ఎగ్జామ్లో ఈ టైపులో మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ నుంచి వచ్చేసి ఏ టైపులో సార్ ఇక్కడ ఏ విధంగా బిట్ అడినా సార్ ఇక్కడ ఈజీగా మనం ఈ బిడ్డని క్యాచ్ చేయాలి సార్ పోటీ పరీక్షల్లో. సార్ ఒకవైపు కోపా ఫుట్బాల్ టోర్నమెంట్ అయిపోయింది. మరొక వైపు ఈరోజు రాత్రి 12:30కి ఇటలీ ఇంగ్లాండ్ల మధ్య
యూరోపియన్ ఫుట్బాల్ టోర్నమెంట్ కూడా జరగబోతుంది సార్. వీటి మధ్య వచ్చేసి ప్రధానంగా సార్ ఇక్కడ ముఖ్యంగా సార్ ఒక 2021 సంవత్సరం సార్ ఇక్కడ జూలై 11th నాడు సార్ ఒక ప్రధానంగా సార్ ఇక్కడ మరో అంటే భూమిపై కాకుండా విశ్వంలో మరో గ్రహం కూడా మానవుని మనుగడ సాధ్యమైతే కాదా? ఇప్పటికీ స్పిరిట్, ఆపర్చునిటీ, క్యూరియాసిటీ రోవర్, పర్సువర్సన్ రోవర్ ఆల్రెడీ హెలికాప్టర్ కూడా పంపించింది. ఒక భూమిని పోలి ఉన్నటువంటి గ్రహమే అంగారక గ్రహం సార్. ఇక్కడ అంగారక గ్రహం మీద మానవ మనుగడ సాధ్యమే సార్. ఇక్కడ మానవ మనుగడ సాధ్యమే అని చెప్పి ఇలా అమెరికా నాసా సంస్థ పిలుపునిస్తున్న సంఘటన సార్. ఈ నాసా సంస్థ సార్ ఆల్రెడీ సార్ ఇక్కడ సౌర కుటుంబాలోని శనిగ్రహంపై కూడా చంద్రునిపై కూడా ఇక్కడ జీవం ఉండేందుకు అవకాశం ఉన్నట్లు కూడా నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రేపు 2024 లేదా 25 నాటికి అంగారక గ్రహం మీదకి ఒక మానవుని పంపించబోతున్న యొక్క దేశం అంటే అమెరికా నాసా స్పేస్ సెంటర్ సార్. రేపు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా రేపు పోటీ పరీక్షలో ఏమంటాడు సార్ అంటే ఏ గ్రహం పైన మానవుని మనుగడ సాధ్యమని చెప్పి ఈ మధ్యనే నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. అంగారక గ్రహం మీద మానవుని మనుగడ సాధ్యము అని చెప్పి ఏ దేశ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇలా రేపు పోటీ పరీక్షలో నీకు అడిగే అవకాశం ఉంటుంది ఇక్కడ నుంచి సార్. ప్రధానంగా సార్ ఒక 2021 సార్ ఇక్కడ జూలై 11th నాటికి ఉత్తర కొరియా చైనా దేశాల మధ్య ఈ ఉత్తర కొరియా చైనా దేశాల మధ్య సార్ ఇక్కడ వాణిజ్యపరమైన సార్ స్నేహ సంబంధాలను ప్రారంభించి సార్ 60 ఏండ్లు కూడా ఈరోజు పూర్తి కావడం జరిగింది సార్. 1961లో ఉత్తర కొరియా చైనా మధ్య స్నేహ సంబంధాల కోసం ఒక ఒప్పందం జరిగింది సార్. ఈరోజు ప్రధానంగా ఏమంటున్నారు సార్ వచ్చేసి ఇక్కడ ఉత్తర కొరియా ఇలా అమెరికా వ్యతిరేకి, చైనా అమెరికా వ్యతిరేకి. ఇలా ఉత్తర కొరియా, చైనా, ఇరాను ఇవన్నీ ఒక గ్రూప్ సార్. టర్కీ రేపు పోటీ పరీక్షలో ఏమంటాడు సార్ అంటే చైనాతో బలమైన స్నేహమైన నా యొక్క ప్రభుత్వ దృఢ నిశ్చయమంటున్న వ్యక్తి ఉత్తర కొరియా రాజు కిమ్ జోంగ్ ఉన్. ఒక 2021 సంవత్సరం జూలై 5 నాటికి శ్రీలంక, చైనాల మధ్య వాణిజ్య సంబంధాలు ప్రారంభించి 65 ఏండ్లు. జూలై 11th నాటికి ఉత్తర కొరియా, చైనాల మధ్య స్నేహ సంబంధాలు ప్రారంభించేలా దాదాపు ఈ రోజు నాటికి 60 ఏండ్లు కంప్లీట్ కావడం జరిగింది సార్. 2021 జూలై 11th నాటికి. ఈ బిడ్డ రేపు పోటీ పరీక్షలో మనకు అడుగుతాడు సార్ కంపల్సరీ. అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ కరీనా కపూర్ ఖాన్ సార్ ఇక్కడ గర్భాధారణ బైబిల్ పేరుతో ప్రెగ్నెన్సీ బైబిల్, ఒక ప్రెగ్నెన్సీ బైబిల్ అనే పేరుతో ఒక నవల తన కొత్త పుస్తకాన్ని ప్రకటించింది. ఒక ప్రెగ్నెన్సీ బైబిల్ అనేక నవల రచయిత సార్ కరీనా కపూర్. తన యొక్క సార్ తన మూడో బిడ్డ అని కూడా పిలుస్తారు సార్. ఇక్కడ
ఈ పుస్తకం రాసేటప్పుడు తన అనుభవాన్ని పంచుకుంది సార్. ఈ మధ్యన ఒక ప్రముఖ సినీ నటి అన్‌ఫినిష్డ్, అసంపూర్ణం. నా జీవితం అసంపూర్ణం అని రాసింది ప్రియాంక చోప్రా. మరి కరీనా కపూర్ యొక్క నవల ప్రెగ్నెన్సీ బైబుల్ పేరుతో ఈరోజు ఈ నవలను ఇక్కడ ఆవిష్కరించిన సంఘటన సార్. రేపు బుక్స్ అండ్ ఆథర్స్లో పోటీ పరీక్షలో తప్పనిసరిగా ఇక్కడి నుంచి మేజర్గా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ ఏరియా నుండి ప్రధానంగా అదేవిధంగా సార్ ఇక్కడ ఆల్రెడీ మనం ప్రధానంగా సార్ యాష్ బట్లీ గురించి ఆస్ట్లే బాట్టి ఈ గురించి చెప్పుకున్నాం. టెన్నిస్లో ప్రధానమైన టైటిల్ సార్, ఒకటి ఇయర్ స్టార్టింగ్లో జరుగుతున్న టైటిల్ ఇది ఆస్ట్రేలియన్, ఇది మెల్బోర్న్లో నిర్వహిస్తారు. మరొకటిసారి ఇది ఫ్రెంచి టెన్నిస్, ఇది ప్యారిస్లో క్లే కోర్టులో జరుగుతుంది. మరొకటి టెన్నిస్ వచ్చేసరి ఇది వింబుల్డన్ లండన్లో గ్రాస్ కోర్టులో నిర్వహిస్తారు సార్. అమెరికా టెన్నిస్ న్యూయార్క్లో ఆర్డు కోర్టులో, ఈ ఆర్డు కోర్టులో సార్ ఇక్కడ నిర్వహిస్తారు. ఈ 4 టైటిల్స్ ప్రధానమైన టైటిల్స్. ఇప్పటికీ ఆస్ట్రేలియా కంప్లీట్ అయింది, ఫ్రెంచి కంప్లీట్ అయింది, వింబుల్డన్ అయిపోయింది. ఈరోజు వింబుల్డన్ పురుషుల యొక్క ఫైనల్ మ్యాచ్ ఈరోజు ఉన్న సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా ఈ యొక్క ప్రపంచంలో అత్యధికంగా టెన్నిస్ టైటిల్స్ విజేత అంటే మహిళల్లో మార్టినా నవరతులవా. ఈ మార్టినా నవరతులవా 29 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించింది. చెక్ రిపబ్లిక్ కంట్రీ సార్ ఈమెది వచ్చేసి. చెక్ రిపబ్లిక్ కంట్రీ మార్టినా నవరతులవా. పురుషుల్లో ఇప్పటివరకు 20 గ్రాండ్ స్లామ్ టైటిల్తో సేమ్ ఉన్నవారు రఫేల్ నాదల్ వచ్చేసారు. ఇక్కడ రోజర్ ఫెడరర్. ఈరోజు గనుక నవాకో జోకోవిచ్ సాధిస్తే సంచలనమే సార్. ఈసారి క్రీడా కరెంట్ అఫైర్స్ సార్. ఈరోజు రేపు యూరోపియన్ ఫుట్బాల్ ఫైనల్ మ్యాచ్ ఉంది సార్ లండన్లో. ఆల్రెడీ కోపా ఫుట్బాల్ టైటిల్ ఈరోజు మార్నింగే అర్జెంటీనా 15వసారి విజేత అయింది. కోపా యూరోపియన్ ఫుట్బాల్ కానీ, కోపా ఫుట్బాల్ కానీ, వింబుల్డన్ టెన్నిస్ కానీ, పురుషుల ఫిమేల్ టెన్నిస్ కానీ, వీటి పైన మీరు ప్రధానంగా ఫోకస్ చేయండి. ఇవే రేపు ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్లో బిట్లడి, ఇవే రేపు పోటీ పరీక్షల్లో మనకు అడగబోతున్న బిట్లు ఇవే సార్ కీలకమైనవి. వీటినే సార్ రేపు ఎగ్జామ్లో అడగబోతున్న అంశాలు. మరొకటి సార్ వచ్చేసి ఇక్కడ ఈరోజు అంతరిక్షంకి వెళ్ళిన మన శిరీష బండ్ల 3వ మహిళ. ఈమె గురించి ఈరోజు చైనా, ఉత్తర కొరియా దేశాల మధ్య దాదాపు సార్ ఇక్కడ 60 ఏండ్ల యొక్క స్నేహ పందాలు, ఒక శరత్ పవార్ సార్ ఇక్కడ ఈ అంశాలపై ప్రధానంగా అడుగుతారు సార్. కరీనా కపూర్ రాసిన యొక్క ప్రెగ్నెన్సీ బైబుల్ అనే నవల సార్. ఇది పోటీ పరీక్షలో ఇంపార్టెంట్ సార్. వచ్చేసి ఉత్తర కొరియా చైనా మధ్య స్నేహ సంబంధాలు సార్. ఇలా ఉత్తర కొరియాకి వెనకాలను నడిపిస్తున్న కంట్రీ. ఉత్తర కొరియా అవినీతిలో చివరి ప్లేస్, హైయెస్ట్ కరప్షన్, ప్రజాస్వామ్య పరీక్షలో చివరి ప్లేస్ ఉంది. అక్కడ అశాంతి ఏమీ లేదు. ఉత్తర కొరియా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. విపరీతమైన ధరలు ఉన్నాయి అక్కడ. అలాంటి కష్టాల్లో ఉన్న సంఘటన సార్ ఉత్తర కొరియా. మరొకటి సార్ వచ్చేసి అంగారక గ్రహం మీద
మానవ మనుగడ సాధ్యమని చెప్పి నాసా పరిశోధన సార్ వచ్చేసింది. మరొకటి సార్ ఇక్కడ ప్రధానంగా ఆస్ట్లే బార్టీ వింబుల్డన్ టైటిల్ విన్నర్, ఒక తెలుగు అకాడమీ పేరు మార్చడం, ఒక కువైట్ భారత కోవిడ్ వ్యాక్సిన్ ఆమోదం, ఒక రవిశంకర్ ప్రసాద్ తమిళనాడు గవర్నర్గా, గో సంరక్షణ బిల్లు సార్ అస్సాం. వీటి మీద మీరు ప్రధానంగా ఫోకస్ చేసుకోండి. వీటి గురించి తప్పనిసరి రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లో బిట్ అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ నుంచి గ్యారంటీ సార్ 4-5 మార్కులు ఎడిపోవు సార్ ఇక ఈ ఏరియా నుంచి. ఆ ప్లాటో యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ప్లాటో యాప్ గురించి వివరించండి. బెస్ట్ ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ సార్ ఇది, గ్రూప్స్ ఎన్నిటికి. ఈ క్లాసెస్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటాయి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచండి. ఒక నోట్స్ మెయింటైన్ చేసుకోండి, ఒక ప్లాన్ పరంగా చదవండి. రేపు రాబోతున్న నోటిఫికేషన్లో మీరందరినీ ఒక విజేతలుగా చూడాలనేది మా లక్ష్యం, మా ఎజెండా సార్. ఎంత చదువుతుందో ముఖ్యంగా సార్. ఈ పోటీ పరీక్షలో ఏ టైపులు అడుగుతున్నాడు, ఈ పోటీ పరీక్షలో ఎలా వెళ్ళిపోతున్నాడు, ఏ విధంగా అడిగినా కూడా రేపటి విజేతగా నువ్వు నిలబడగలగాలంతే, రేపటి విజేతగా నువ్వు ఉండాలంతే. ఈసారి జాబుతోనే నువ్వు ఇంటికి వెళ్ళాలి, జాబు తీసుకుని నీ పల్లెలో అడుగు పెట్టాలి. ఆ లక్ష్యంతో మీరు ముందుకు వెళ్ళండి సార్. ఈజీగా గన్ షాట్గా మీకు జాబ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.